సో అప్సా 80ని స్ప్రేలో కలిపి వాడినప్పుడు ఏమవుతుందంటే 15 నుంచి 30 నిమిషాల్లోనే ఆకులో ఉన్న సూక్ష్మ రంధ్రాలతో సహా చొచ్చుకుపోవడం వల్ల మీకు అధిక వర్షపాతం వచ్చినప్పుడు కూడా డ్యామేజ్ జరగదు. మరి డ్యామేజ్ ఒకవేళ జరిగితే ఎంత జరుగుతుంది అని చెప్పి చూద్దాం. సపోజ్ ఈ 15-30 నిమిషాల లోపే వర్షం పడ్డది అనుకోర్రి, కేవలం 30% మాత్రమే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం డ్యామేజ్ కాదని చెప్పి చెప్పలేము. ఇమీడియట్గా మీరు కొట్టినా ఇమీడియట్గా వర్షం పడితే డ్యామేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే చొచ్చుకుపోవడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా మనం కూడా. సపోజ్ ఇది 15 మినిట్స్ 30 మినిట్స్ దాటింది అనుకుందాం. దాటినాక అధిక వర్షపాతం కనుక పడితే, ఓ మోస్తారుగా వర్షం పడితే ప్రాబ్లం ఏం లేదు. అధిక వర్షపాతం గిట్ట పడితే కేవలం 20% మాత్రమే డ్యామేజ్ ఉండే అవకాశం. అంటే 80% మందు పట్టుకొనే ఉంటుంది. 80% మందు పట్టుకున్నాక మీరు నెక్స్ట్ ఏం కొడతారండి? కొట్టని అవసరం లేదు. ఒకవేళ ఈ మందు అనేది పూర్తి స్థాయిలో వెళ్ళిపోయినప్పుడు, లేకుంటే మోర్ దెన్ 60% పోయినప్పుడు మాత్రమే మీరు సెకండ్ టైం స్ప్రే చేయాల్సి ఉంటుంది. కావున ఏం చేస్తారంటే అప్సా 80 అనే దాన్ని మీరు స్ప్రేలో వాడినప్పుడు, అడుగు మందులో వాడినప్పుడు మీకు ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. అడుగు మందులో వాడినప్పుడు తేమ శాతాన్ని మెయింటైన్ చేసుకుంటూ, సేమ్ టైం వేరుకుళ్ళు రానియకుండా, వేరుకు సంబంధించిన ఏ వ్యాధి రాకుండా కూడా సహాయపడుతుంది. ఒకవేళ వచ్చినా చాలా మినిమం తక్కువ పర్సెంటేజ్ తోటి వస్తుంది. ఒక్కసారి స్ప్రే చేసుకున్న, అడుగు మందు ఒకసారి చల్లుకున్నా మళ్ళీ పోతుంది, నో ప్రాబ్లం.